హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రదీప్ ల్యాబ్ స్కోర్. ఇంతవరకు చాలా క్వశ్చన్స్ కవర్ చేసాం. మీరు ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. అందులో 8 మార్క్స్ 4 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ కవర్ చేసాం. ఇంక్లూడింగ్ 2 మార్క్స్ 1 మార్క్ కూడా అక్కడ కవర్ అవుతాయి. రిమైనింగ్ ఏవైతే ఈ 3 క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ 3 క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనా? కమ్ టు ది ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. యూ ఆల్రెడీ వెరీ నో అబౌట్ దిస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనకు ఫార్ములా ఏంటి? రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ 3 సమ్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. మనం ఇందులో యూజ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే హై టు లో, హై నుంచి లో వరకు చూసాం. అంటే 8 మార్క్స్ 4 మార్క్స్, రిమైనింగ్ 2 మార్క్స్ 1 మార్క్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా చూసేసాం. ఏదైతే టఫ్ గా ఉంటుందో అది ముందు కంప్లీట్ చేసేస్తే రిమైనింగ్ ఈజీ పార్ట్ అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్. మీరు చాలా ఈజీగా చేసేస్తారు. 2 మార్క్ ఆల్రెడీ మీరు ఇవన్నీ క్లియర్ చేశారు కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీరు చేసేస్తారు. కాకపోతే ఆల్రెడీ నేను చెప్పినట్టు మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 2,3 అండ్ 4,1. మీ అందరికీ ఫార్ములా బాగా 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 తెలిసే ఉంటుంది. ఈ పార్ట్ నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. డౌన్ టు అప్ చూడాలి కాబట్టి 4 minus 2, 1 minus 3 అంటే 4 minus 1 whole square, 1 minus 3 whole square. దీన్ని సాల్వ్ చేస్తే మనకి రూట్ 4 ప్లస్ 4 రూట్ 8 రూట్ 4 ఇంటూ 2 అంటే 4, మళ్ళీ ఇక్కడ 4 ఉంది కాబట్టి ఒక 2 బయటకు వస్తే 2 ఇంటూ 2. ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది. కమ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ 2 పాయింట్స్ ఇచ్చాడు. మీకు ఫార్ములా తెలుసు. డౌన్ టు అప్ చూస్తారు కాబట్టి మైనస్ సైన్స్ ప్లస్ సైన్స్ కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. -1 ఇది మైనస్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. +5 3 మైనస్ 7 హోల్ స్క్వేర్ చేసాము. స్క్వేర్ చేసినప్పుడు రూట్ 16 ప్లస్ 16 వచ్చింది. రూట్ 32. రూట్ 32 ని ఎలా రాయొచ్చు? 16 ఇంటూ 2 అంటే 16 ఒక 4 బయటకు వచ్చేస్తుంది కాబట్టి 4 రూట్ 2. దిస్ ఈజ్ ఆల్సో డన్. కమ్ టు ది నెక్స్ట్ వన్. ఇందులో a కామా b, a మైనస్ కామా మైనస్ b అనేది ఇచ్చాడు. డౌన్ టు అప్ -a హోల్ స్క్వేర్ మైనస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab హోల్ స్క్వేర్ మైనస్ 2b హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. రూట్ ఓల్డ్ రూట్ ఉంటుంది కాబట్టి రెండింటిలో కామన్ గా ఏముంది? 4 ఉన్నది. 4 ని తీయండి. 4 ని బయటికి తీస్తే 4 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 4 ఉంది కాబట్టి బయటకు వస్తే ఒక 2 అని దాన్ని ఆఫ్ చేయండి, స్క్వేర్ చేయండి. బయటికి 2 రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ రిమైనింగ్ ఈ 1 2 3 అయిపోయాయి. కమ్ టు ది సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ది కోఆర్డినేట్ పాయింట్స్ ఆఫ్ ది డివైడింగ్ ఇంటూ లైన్ సెగ్మెంట్ జాయినింగ్. ఒక పాయింట్ ఇచ్చాడు. ఏ పాయింట్? 4,-3 అండ్ ఇంకొక పాయింట్ ఏంటి? 8,5. దాని రేషియో మనకు చెప్పాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? కోఆర్డినేట్ పాయింట్ అంటే x,y ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చూసాము. 4 మార్క్ 8 మార్క్స్ లో ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అయ్యింది. సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్ ఇది కూడా. మనకి 2 పాయింట్స్ తెలుసు. 2 పాయింట్స్ తెలిస్తే మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకు పాయింట్స్ తో పాటు రేషియో కూడా తెలుసు. పాయింట్స్ తో పాటు రేషియో తెలిస్తే మనం ఏం తీసుకుంటాం? సెక్షన్ ఫార్ములా తీసుకుంటాం. సెక్షన్ ఫార్ములా మనకి 2 పాయింట్స్ తెలుసు అండ్ రేషియో కూడా తెలుసు. మనకి ఫార్ములా ఏంటి? m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2, m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో x1 y1 x2 y2 రేషియో m1 m2 దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన పాయింట్ ఏంటి? 7,3 అనేది పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సింపుల్. మనం క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు? డైరెక్ట్ గా ఇచ్చాడా, ఇండైరెక్ట్ గా ఇచ్చాడా, యాక్సిస్ మీద ఇచ్చాడా, వై యాక్సిస్ మీద ఇచ్చాడా, ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చాడా అని చూసుకోగలిగితే మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. అలాగే రేషియో అడుగుతున్నాడా, లేకపోతే ఇంటర్సెక్షన్ అడుగుతున్నాడా, పాయింట్ అడుగుతున్నారా, ఏం అడుగుతున్నారో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనం సమ్ ని ఈజీగా సాల్వ్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్సో డన్. నెక్స్ట్ వన్. ఫైండ్ ది కోఆర్డినేట్ పాయింట్. కోఆర్డినేట్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేషియో కూడా ఇచ్చాడు. 2, 3 కూడా సేమ్ ప్రాబ్లమ్స్. ఈ రెండు కూడా సేమ్ ప్రాబ్లం. సేమ్ మళ్ళీ సెక్షన్ ఫార్ములా తీసుకుంటాం. మనకి పాయింట్స్ తెలుసు, రేషియో తెలుసు. డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చిన పాయింట్ 1,3. ఈ విధంగా ఈ చాప్టర్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని కవర్ చేసాం. ఫైనల్ గా మీరు చూడండి, మనం వీడియో కోఆర్డినేటిక్ జియోమెట్రీ పార్ట్ 1 నుంచి
ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అన్ని వీడియోస్ కూడా కవర్ చేసేస్తాం దీనిలో. ఐ థింక్ దిస్ ఇస్ ద పార్ట్ 5. ఇక్కడి వరకు కూడా అన్ని పార్ట్స్ లో కూడా ఫస్ట్ పార్ట్ మనం 1 to 13 sums ని 14 sums ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే 1 to 17 అండ్ రిమైనింగ్ 3. ఈ అన్ని సమ్స్ ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మాక్సిమం వీటి నుంచి మాత్రమే పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వస్తుంది. మీరు టెక్స్ట్ బుక్ లో అన్ని సమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడతో కోఆర్డినేటిక్ జియోమెట్రీలో ఉన్న అన్ని క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అంటే ఆల్రెడీ ఒక రియల్ నెంబర్స్ లో ఒక 8 మార్క్ ఇచ్చాను, ఇక్కడ ఒక 8 మార్క్ ఇచ్చాను, 2 మార్క్, 1 మార్క్, 4 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చేసాను. అంటే రియల్ నెంబర్స్, కోఆర్డినేటిక్ జియోమెట్రీ టోటల్ గా క్లియర్ అయిపోయాయి. అంటే టోటల్ గా మనకున్న 14 చాప్టర్స్ లో 2 చాప్టర్స్ ని మనం కంప్లీట్ గా క్లియర్ చేసుకున్నాం. ఇది ప్రీ ఫైనల్ కి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ క్లాస్ కూడా మిస్ అవ్వరు. దీనివల్ల మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మంచిగా స్కోర్ చేస్తారు. థ్యాంక్ యూ.